బానే ఉంటుంటారులేండి. మీ మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, మేబీ మొహమాటం ఎక్కువ అనుకుంటా. సరే, విల్ క్లోజ్ ఇట్ హియర్. మన శంకర వరప్రసాద్ గారు మూవీ, మెగాస్టార్ చిరంజీవి గారు పక్కన రోల్ కొట్టేశారే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరిపోదా శనివారంలో సుధా ఏం సుధా ఏం సుధా సుధా పేరు మీద ఎలా ఎన్ని మీమ్స్ వచ్చి సుధా సుధా పాపులర్ అయిపోయిందో, ఇంచుమించుగా అలాంటిదే ఇందులో జరిగింది. హిట్ కొట్టాడు మా హరిహర వీర మల్లు. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. మనతో ఉన్నారు అమృతరావు గారు. ఎలా ఉన్నారు హర్ష గారు? ఇలా ఉన్నారని అడిగి ఆమె మొత్తం చెప్తున్నారు. నా 90s నుంచి మిమ్మల్ని అలా సీరియల్స్ లో చూసుకొని అమృతం 2000 లో స్టార్ట్ అయింది. తెలియదు ఒకటే ఏంటంటే అమృతం 90s లో మొదలైందా. కామన్ మ్యాన్ గా జనాలు ఎలా ఉంటారు, సెలబ్రిటీస్ ఎలా బిహేవ్ చేస్తారు అనేది మీరు చెప్పండి. కామన్ మ్యాన్ డైలాగులు చెప్పరు. సెలబ్రిటీస్ మనుషులు కాదని నేను ఫీలింగ్. రియలిస్టిక్ గా ఆడపిల్లలు ఐ వాంట్ లేడీ కానిస్టేబుల్ రోడ్డు మీద మారం చేసేవాడిని చేశారు. అంటే ఆ సినిమాలో యాక్ట్ చేసేవాళ్ళు అనుకోండి, చాలా బాగా వచ్చిందని మేము అనుకున్నాం, మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ వాడైతే బాగా ఉంది, బాగా ట్రై చేశారు, ఐ షుడ్ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ. వాళ్ళు ఆడిషన్ కి వచ్చినట్టు నేను సెలబ్రేటెడ్ యాక్టర్ లాగా అనిపించట్లేదు. సాగలేదు సార్, మీరు అనుకుంటున్నారు పోడ్కాస్ట్ ఆపేసి షార్ట్ ఫిల్మ్స్. త్రివిక్రమ్ గారు ఒక పేజ్ పట్టుకొని మీ దగ్గరికి వస్తే మీరు 10 పేజీలు రాసుకొస్తారు. ఈ ఎపిసోడ్ మీరు ఎంత పాపులర్ అవుతారు మీరు చూడండి. మీరు ఇన్ని రోజులు చేసిన ఇంటర్వ్యూలు ఒక ఎత్తు అయితే, మీతో చేసిన ఇంటర్వ్యూ నాకు అది ఇష్టపోయింది మీ వల్ల. మీరు ఒక సీరియల్ యాక్టర్ గా మాకు తెలుసు. ఫ్రమ్ ది సీరియల్ యాక్టర్ యూ హావ్ గాన్ ఇంటూ మూవీస్. సో వాట్ నెక్స్ట్ ఇన్ లైఫ్? మార్స్ కి వెళ్ళి ఇక్కడ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంటే ట్రై చేసి ఏలియన్స్ తో కొంచెం ఇక్కడ మనుషుల మీద ఇంట్రెస్ట్ పోయింది నాకు. మర్చిపోయి నేను యాంకర్ లా ఫీల్ అవుతున్నాను అండి. ఇప్పుడు వచ్చిన గెస్ట్ ఎంతసేపు మాట్లాడాలి అంతసేపు యాంకర్ మాట్లాడుతుంటే మాట్లాడను, నేను మాట్లాడను. కెమెరా ఇంట్లో అయ్యేది కాదు కానీ ఇది సో పెరి పెరి విత్ పారు ద ఫైర్ బ్రాండ్ లో ఈ రోజు మనతో ఉన్నారు అమృతరావు గారు. అంటే అదే హర్ష గారు ఉన్నారు మనతో. ఎలా ఉన్నారు హర్ష గారు? బాగున్నారులేండి. అంత పెద్ద సినిమా చేసి వచ్చి సూపర్ గా స్క్రీన్ మీద చాలా బాగున్నారు. ఎలా ఉన్నారు అని అడిగి ఆమె మొత్తం చెప్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఆన్ మై షో. అమృతం సీరియల్లో మా జనరేషన్ ఆ 90s నుంచి మిమ్మల్ని అలా సీరియల్స్ లో చూసుకొని రోజు డిన్నర్ టైం ఎపిసోడ్స్ 2000 లో స్టార్ట్ అయింది. చెప్పండి. ఓకే, సో అమృతం 2000s లో స్టార్ట్ అయినప్పటి నుంచి మిమ్మల్ని అలా చూసి స్క్రీన్ మీద మీ యాక్టింగ్ ని చూసి, మీ కామిక్ సెన్స్ ని చూసి దాంట్లో ఇన్స్పైర్ అయ్యి ఏవో కొన్ని నేర్చుకున్నాం. అవేవో ఇప్పుడు నా పెరిలో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నా. బట్ మీ ముందు కూర్చుని ఐ డోంట్ థింక్ ఐ క్యాన్, బట్ ఐ విల్ ట్రై. ఏమండి, ఇప్పుడు వచ్చిన హాట్ సీట్ లో కూర్చున్న గెస్ట్ ఎంతసేపు మాట్లాడాలి అంతసేపు యాంకర్ మాట్లాడుతుంటే ఇంకా ట్రై ఏంటంటే మాట్లాడను, నేను మాట్లాడను. కెమెరాస్ నాకు బాగుంది, ఇది వెరైటీగా ఉంది, అవ్వాలి. నాలో మిమ్మల్ని చూసుకో. నాకు యూజువల్ గా 10 నిమిషాల్లో ఇది అయిపోతుందంటే అంత తక్కువ టైంలో ఏం మాట్లాడతావా అనుకున్నాను. 10 నిమిషాలు ఇంట్రొడక్షన్ అయింది. ఇంట్రొడక్షన్ అయిందా? ఓకే. అంటే యాక్చువల్లీ ఇప్పుడు మీరు మాట్లాడడం ఆడియన్స్ తెలిసిందే, అన్ని తెలిసినది. అంటే మీ గురించి తెలియదు కదా. అయిపోయింది. ఎలా ఉంటే బాగున్నాను అన్న క్లుప్తంగా ముగిస్తే మీరు దాన్ని లాగారు. ఎలా ఉన్నారు అనేది అయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను, అడిగి నేను మాట్లాడను, మీరే మాట్లాడండి. మీరు ఫుల్ టైం తీసుకొని మాట్లాడండి. అర్థమైందా? మాట్లాడిన దాని గురించి అని చెప్పారు. నేను నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను, అది మాట్లాడను, మీరే మాట్లాడండి. ఎందుకంటే నేను మాట్లాడితే మీరు డిస్టర్బ్ అవుతున్నారు కాబట్టి. కరెక్టే అండి, కరెక్టే. ఇది గంట వెళ్తుంది. చెప్పండి. యాక్చువల్లీ చెప్పండి. ఇద్దరు మాట్లాడుకునే వాళ్ళు ఉంటే షోలో గంట ఏంటండి, 2 గంటలు. ఇద్దరు మాట్లాడుకునే వాళ్ళు ఇద్దరు ఉంటారు, మాట్లాడుకోవడం అంటారు, పోట్లాడుకోవడం అంటారు. ఒకరు మాట్లాడితే వాళ్ళు వినాలి. ఓకే, విల్ నాట్ ఫైట్. ఇక్కడ ఏంటి గెస్ట్ మీరు కాబట్టి. అవునా, మర్చిపోయి నేను యాంకర్ లా ఫీల్ అవుతున్నాను. నాకు ఇంకా మంచి ఆపర్చునిటీ ఇచ్చారనుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచి ఎవరికైనా యాంకరింగ్ చేసి ఎవరైనా ఇంటర్వ్యూ చేయాలని ఉన్నారు. ఇందులో ఎక్కడండి 3 నెలలు అయింది మొదలైంది. 3 నెలల్లోనే ఎంత పాపులర్ అయితే ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చేసి గ్రేట్. మీకు ఎక్కడ, మీ సొంత ఊరు ఎక్కడ? మాది ప్రాపర్ రాజమండ్రి. తెలుస్తుంది. అవునండి, యాసలో తెలుస్తుందా? యాసలో కాదు, మాట్లాడు. అటు సైడ్ వాళ్ళకి ప్రేమలు ఎక్కువ కదండి, మాటలు కూడా ఎక్కువ. అలాగే అంటే మాటలతో కడుపు నింపేస్తారంటే ఇలాగే ఎక్కువ మాట్లాడు కడుపు నింపేస్తాం. మేము మాట్లాడి వేరే వాళ్ళు కడుపు నింపుతాం కానీ మేము నింపుకోము. అంటే గోదావరి మామూలుగా మాటల కన్నా ఫుడ్ తో కడుపు నింపుతారని విన్నాను. మీరు మాటలతో నింపేస్తున్నారే? తర్వాత ఫుడ్ కూడా పెడతాం.
అవునా, కడుపులో ఖాళీ ఉండదండి అన్ని మన పాటలు. పర్లేదండి, అడ్జస్ట్ చేసుకోండి. ఇంకో 2 రోజులు డైటింగ్ చేయండి, తర్వాత తినకండి, వెరీ గుడ్. సరిపోతుంది. అయిపోయింది ఇంటర్వ్యూ. అయ్యే లేదు లేదు, మొదలు అవ్వలేదు హర్ష నేను గారు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను, ఓ, అయిపోయింది. అంటే పెరి పెరి విత్ పారు స్టార్ట్ చేసిన 3 నెలల్లోనే నా షోలో నన్ను హరి విత్ హర్ష. హరి. సూపర్ టైటిల్ బాగుంది. కింద ట్యాగ్ లైన్ ఏమిద్దాం హర్ష గారు? హరి. హరియా బాబా కలుస్తుందండి, మనం బాగా చేయొచ్చు. మనం ఇద్దరము హోస్ట్ అయ్యి గెస్ట్ ని పిలవచ్చండి. ఏమంటారు? గోస్ట్ అనొచ్చా మనల్ని? వద్దండి, గోస్ట్ వద్దు, హోస్ట్. అవతల ఇద్దరు కలిస్తే అవతల మాట్లాడేస్తా ఉండి ఊపిరి కూడా తినాము. అప్పుడు బాగా వైరల్ అవుతుంది హర్ష గారి కంటెంట్. ఏమంటారు? అదేదో వైరస్ ప్రాబ్లం అనుకుంటారు. ఊరుకోండి, మరి అంతసేపు మాట్లాడతాను. చేద్దామండి, సరే మనం ఆఫ్లైన్ మాట్లాడదాం. ఇప్పుడు ఆఫ్లైన్ అనుకుంటున్నాను. గోస్ట్లు కాకుండా హోస్ట్లు అయ్యి ఇద్దరం ఒక షో చేద్దాం. ఓ మంచి ప్రాపర్ గెస్ట్ ని నేను వెతుకుతాను. అంటే ఫ్యూచర్ లో చేసే షో కన్నా ప్రెసెంట్ ఈ షో మీద ఫోకస్ చేద్దాం. చేద్దామండి. చూస్తున్న వాళ్ళు కొంచెం సాటిస్ఫాక్షన్. సారీ, అంటే మాటల్లో పడి వెళ్ళిపోయాను ఏటో. నేనే కొంచెం ఆపుతూ ఉండాలి. ప్లీజ్ సారీ అండి, కొంచెం నేను ఎక్కువ మాట్లాడినా కూడా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. పాయింట్ వచ్చేద్దాం. లెటర్ నాకు ఇచ్చండి, నేనే చదువుతున్నాను. వద్దు 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 వద్దు, అంటే నా రైటింగ్ అది పర్లేదండి, మీకు అర్థం కాదు. రైటింగ్ ఓకే గుడ్, ఐ టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ ఫీడ్బ్యాక్. అందుకే అండి ఆయన అనేది. ఆ గెస్ట్లు అందరూ లిస్ట్ ఒకసారి ఇస్తారు, మాట్లాడతారు. ఇస్తారు. ఎలా ఉన్నారు కనుక్కుంటా. బాగున్నారులేండి, ఇప్పుడు దాకా ఏం కాలేదు వాళ్ళకి. ఇప్పుడు మీకేదో అయ్యేలాగా ఉంది, దీని తర్వాత నుంచి ఏం కాకపోయినా కూడా వెయిట్ చేస్తున్నాను. మీరు చెప్తాను. ఈ హడావిడిలో నేను ఎక్కడ ఏం రాసుకున్నానో మర్చిపోయాను. ఇది అయిపోయింది. ఓకే, సో కొన్ని చెప్తాను, దానిలో అడుగుతాను, నువ్వు అడిగి చెప్తాను యాక్చువల్లీ. ఎందుకంటే కామన్ మ్యాన్ ఎలా ఉంటారు, ఆ క్వశ్చన్ కి ఎలా బిహేవ్ చేస్తారు, వేరే సెలబ్రిటీస్ లైక్ యూ హౌ డూ యూ రియాక్ట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో దాంట్లో ఫస్ట్ది అడిగి కామన్ మ్యాన్ లాగా నేను చేసి చెప్తాను, మీరు సెలబ్రిటీగా ఎలా చెప్పండి. ఓకే, సో ఫస్ట్ థింగ్. అర్థం లేదు, మీరు మొదలెట్టండి. ఎంత చెప్పాను కదా. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ థింగ్, ఇఫ్ మై ఫోన్ స్క్రీన్ ఇస్ బ్రోకెన్ ఆర్ ఇఫ్ మై ఫోన్ ఇస్ బ్రోకెన్, నేను ఎలా రియాక్ట్ అవుతాను యాజ్ అ కామన్ పర్సన్? ఓ షిట్, పగిలిపోయింది, నిజంగా పగిలిపోయింది చూడండి. షిట్, ఇప్పుడు దీనికి ఎంత ఖర్చు అవుతుందో, వాడు ఎంత బిల్ వేస్తాడు, అమ్మో, ఫోటోలు డేటా క్లౌడ్ లోకి అప్లోడ్ అయిందో లేదో. ఐఫోన్లు అంటారండి, ఏది కింద పడంగానే పగిలిపోతుంది, అవసరమా? ఆన్ కూడా అవ్వట్లేదు, ఇప్పుడు ఎలాగా? అయ్యో, అయిపోయింది ఇంకా నా పని. సో దట్ ఈస్ హౌ. ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేసింది ఎంత పర్ఫార్మెన్స్ చేసి మీరు కామన్ మ్యాన్ ఏంటంటే మీరు సెలబ్రిటీలో పర్ఫార్మెన్స్ చేసి అది పరు ట్రెండ్ సెట్ చేస్తారండి. సో ఇప్పుడు మీరు కామన్ మ్యాన్ చేసి చెప్పండి మరి. అది కామన్ మ్యాన్ లేదు, ఎంత పర్ఫార్మెన్స్ చేస్తే కామన్ మ్యాన్ ఇలా చేయరు. కామన్ మ్యాన్ ఏం చేస్తారంటే చూసి అయ్యో పోయిందా అనుకుంటారు, అంతే. అంత మించి ఇదేంటి ఐఫోన్ అనుకుని ఇది అంతంత మాట్లాడరు. మైండ్ వాయిస్ అంటారు. స్క్రిప్ట్ రాసుకున్నానులేండి, ఫోన్ 2 డైలాగులు చెప్పాను, కట్ చేసుకుందాం. అదే మరి కామన్ మ్యాన్ డైలాగులు చెప్పరు, కామన్ మ్యాన్ డైలాగ్ ప్రిపేర్ అవ్వరు. బాబా విరిగిపోయిందా అంతే ఉంటుంది. అబ్బా, ఒక్కసారి క్యాప్చర్ అయింది ఎక్స్ప్రెషన్, ఇంకొకసారి ఇస్తారా? రోల్ అవుతుంది. మీరు కాన్సెప్ట్ మీకేనా అర్థమైందో లేదని చెక్ చేస్తున్నాను. చాలా బాగా అర్థమైందండి, నా లోపాలు మీరు చెప్తున్నట్టుంది. ఈ షోకి మీరు వచ్చి లేకపోతే అంట ఫోన్ పట్టుకుని ఓ షిట్ ఇరిగిపోయింది, ఎంత డబ్బులు వేస్ట్ అయిందో. ఐఫోన్ అంటారు కానీ ఐఫోన్ ఎవరైనా ఇలా మాట్లాడతారు, కామన్ మ్యాన్ చూసి తిట్టుకుంటారు కదా హర్ష గారు. ఇంత ఉంటుంది, తిట్టుకోవడం అంటే చూసుకోలేదు, ఈ రోడ్లు ఏంటి అంతే. ఇంత లెంగ్తీ మైండ్ వాయిస్ ఉండో. ఎంత ఖర్చు, ఎంత డబ్బులు పోగేసుకున్నాను, పోతే ఇంతేనా నాతో నువ్వు ఉండేది, మాత్రం నా పట్ల విశ్వాసం లేదా, రాత్రి కూడా నేను ఎలా నా గుడ్ల మీద పట్టుకుంటానే, ఎందుకు ఇలా చేసావు నువ్వు, నాకు ఇంత మాట్లాడతారు ఎవరైనా. అంత మాట్లాడు ఫోన్ పోతే కామన్ మ్యాన్ అంటే రిపేర్ కి ఎంత అవుతుంది అని కష్టపడ్డాను, అదొక్కటంటే అయిపోతుంది. పోనీ పోయిందా, ఎంత అవుతుంది ఏంటో అంతే. నెక్స్ట్ ఇంటర్వ్యూ నుంచి స్క్రిప్ట్ కి మీ దగ్గరకు వస్తానండి. అసలు స్క్రిప్ట్ పెట్టుకోకండి మీరు. కష్టం అండి, మీలాంటి రైటర్స్. మీరు క్వశ్చన్ అడగాలి, మీరు ఆన్సర్ అని చెప్తే ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం మళ్ళీ వద్దాం. ఇప్పుడు ఏం చెప్పండి. అంటే కామన్ మ్యాన్ ఇలా రియాక్ట్ అయ్యారు ఫోన్ బ్రేక్ అయితే, సెలబ్రిటీస్ ఎలా రియాక్ట్ అవుతారని. నా ఫోన్ బ్రేక్ అయిపోయింది, ఎంత బాగా బ్రేక్ అయింది, అసలు ఇంత బాగా ఎలా బ్రేక్ అయింది, నేను అనుకున్నా చేయలేనే, ఇలా రియాక్ట్ అవ్వాలి కదా. ఇలా రియాక్ట్ అవుతారా సెలబ్రిటీస్? మీరు మీ ఫోన్ బ్రేక్ అయితే ఇలా రియాక్ట్ అవుతారా?
ఎవరైనా ఒకలాగే రియాక్ట్ అవుతారండి. అవునా? ఒకలా రియాక్ట్ అవుతారంటే ఎక్స్ప్రెషన్స్ రకరకాలుగా ఉంటాయి. ఒకళ్ళు నవ్వు దిగు మన ఆడవచ్చు, మీరు ఏడ్చినట్టు పెంచి డైలాగ్. నేనుగా ఇలా చూస్తాను, చెక్ చేసుకుంటా, పని చేయట్లేదంటే సర్లే నెక్స్ట్ ఏంటి దానికి వెళ్ళిపోతా. అంటే మేనేజర్ కాల్ చేసి కొత్త ఫోన్ తెప్పించుకోవడం. అయ్యో ఫోనే పోతే మేనేజర్ ఎలా ఫోన్ చేస్తాం? ఓ ఇంకో ఫోన్ కొని దానికి ఉంటారు కదా మీ చుట్టుపక్కల జనాలు ఉంటారు కదా, బౌన్సర్లు జనాలు. ఏంటి ఇలా తిరుగుతాను అనుకుంటున్నాను నేను. ఏమంటే ఊరికి అడుగుతున్నాను, నేను బాత్రూమ్కి ఎలా వెళ్తాను అనుకుంటాను. బౌన్సర్లే నేనే వెళ్తా అని చెప్పి బాత్రూమ్లో వెళ్తాను. చెప్పరా ప్లీజ్. అంటే సెలబ్రిటీస్ చుట్టుపక్కల పనులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి బాత్రూమ్కి వెళ్ళలేదు. బాత్రూమ్ ఒక్కటి, స్నానము బాత్రూమ్ బెడ్రూమ్ కేనా? పడుకునేటప్పుడు ఎలా అందరూ పక్కన పడుకుంటారు చుట్టూ? లేదు, పడుకున్నాక సార్ ఓకే గుడ్ నైట్ అని లైట్స్ ఆఫ్ చేసి వెళ్ళిపోతారు. లైట్స్ ఆఫ్ చేసి వెళ్ళిపోతారా? అంటే నేను అలా ఊహించుకుంటా. మీరు అసలు యాక్చువల్ గా ఏం ఉంచుకోవాలంటే అలాగే అలా ముద్దు పెట్టి ఆ పనుల చేత ముద్దు పెట్టించుకోలేము. ఏమో వాళ్ళు అంత మంచి పని వాళ్ళేమో, ఏమంటే మేము కావాలంటే పెట్టించుకోవచ్చు. నేను కావాలనుకోవడం కాదు, వాళ్ళు మీ ఊహల్లో పని వాళ్ళు అలా మీరు చాలా గట్టిగా ఊహిస్తున్నారండి. బాగా ఊహించుకుంటున్నాను. అంటే ఫోన్ పోతే మళ్ళీ ఒకసారి అనుకుంటున్నాను, ఫోన్ కింద పడి ఇరిగిపోతే కొత్త ఫోన్ కొని మేనేజర్ ఫోన్ చేసి నా ఫోన్ పోయింది ఇంకో ఫోన్ కొనుక్కోవాలని చెప్పి. లేదు, ఇట్లా చిటికేసే పక్క నుంచి టెక్నీషియన్ ఇంటికి వస్తాడు, వాడే రిపేర్ చేస్తాడు. లేదా మహా అంటే ఉంది ఒక కొత్త ఫోన్, ఒక గంటలో కొత్త ఫోన్ వచ్చేస్తుంది. మీరు ఇది ఆపేయండి, పోడ్కాస్ట్ ఆపేసి షార్ట్ ఫిల్మ్స్ కుదిరితే వెబ్ సిరీస్. ఎందుకంటే ఇద్దరు డైలాగులు రాసి మీరు చెప్పేస్తే వాళ్ళు మీకు కావాల్సిన విధంగా అన్ని చెప్తారు. బాగుందండి, ప్లీజ్ హర్ష గారి మాట విన్నాకైనా ఎవరైనా నాకు ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. ఛాన్స్ అంటే యాక్ట్ చేయడానికి అంతే కదా, ప్రొడ్యూస్ చేయడానికి. లేదు ప్రొడక్షన్ లోకి దిగను నేను. అప్పుడు మీకు యాక్టింగ్ ఛాన్స్ కూడా ఇంకో లెవెల్. అవును, అవునా? అంత బాగుందా? త్రివిక్రమ్ గారు ఒక పేజ్ పట్టుకొని మీ దగ్గరికి వస్తే మీరు 10 పేజీలు రాసుకొస్తారు. ఆయన ఒప్పుకోరు కదా. అంటే ఒప్పుకుంటే ఓకేనా మీకు? అంటే నా ఫ్లో రాసేద్దామని రాసాక మీకు ఒకసారి చూపిస్తాను వెదర్ ఇట్ ఇస్. నాకెందుకు బంపర్ ఆఫర్. ఆ ఫోన్ బ్రేక్ అయిన దాన్ని కూడా సెల్ఫీ తీసి దాన్ని వైరల్ చేస్తారు కదా. ఫోన్ బ్రేక్ అయితే సెల్ఫీ ఎలా వస్తుంది? పని చేయట్లేదండి అది అర్థం. స్క్రీన్ గార్డ్ బాటమా ఇలాగ పెట్టి ఇది కనిపించేలాగా ఇంకో ఫోన్ లోంచి తీసి అద్దంలోంచి తీసి ఫోన్ బ్రోకెన్, మై లవ్ వాస్ గాన్, మై ఫోటోస్ అంటే లోపల ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది. అప్లోడ్ చేయని ఫోటోలు ఎన్ని మిగిలి ఉన్నాయో, అయ్యో ఎలాగో అని ఫీల్ అవుతారు. అంటే గర్ల్స్ యూజువల్లీ హీరోయిన్స్ మేబీ ఫీల్ లైక్ దాట్. వాళ్ళు ఎవ్వరు కాదండి, మీ గురించి మీరు చెప్తారు. నార్మల్ గా మామూలు మనుషులు ఎవరు ఇన్ని రియాక్షన్లు ఉండవు. మీలో 7-8 క్యారెక్టర్లు ఉన్నాయి నాకు. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ కి ఏంటంటే మరి కామన్ మ్యాన్ సార్ ఆకలిస్తుందా సార్? వేస్తుంది కదా, ఏదో టైంలో రాత్రి తినాలి కదా. అంతసేపు పొడిగించండి కానీ చేద్దాము. అడగాలన్నా కూడా భయం వేస్తుంది నాకు. నెక్స్ట్ క్వశ్చన్ చూసారా, మీ క్వశ్చన్ మీకే భయం వేస్తున్నాయి. మీరున్నారని భయం వేస్తుంది. ఏం మాట్లాడితే ఏదంటారో, ఇది ఎందుకు ఇంత మాట్లాడావంటారో. కానీ ధైర్యం చేసి అడుగుతానండి, తప్పదుగా, షో అవ్వాలిగా, నాకు కంటెంట్ కావాలిగా. చూసారా ఎన్ని మాట్లాడుతున్నారు కానీ నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళట్లేదు. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీస్ పట్టుకుంటే కామన్ మ్యాన్ ఎలా రియాక్ట్ అవుతాడు? ఇప్పుడు నేను నా లెంత్ తగ్గించుకొని చేస్తాను, తర్వాత సెలబ్రిటీ వర్షన్ మీరు చేయండి. ఓకే, అయిపోయి లేపండమ్మా. తొందరగా చేస్తాను సార్. నాకు యాక్టింగ్ అనేది నాకు వృత్తి కాదు సార్. ఈ మధ్య ఏదో స్టార్ట్ చేశాను. వృత్తి కాకుండా ఇంకోటి ఉంటదండి ప్రపంచంలో. చెప్పండి చెప్పండి మహాప్రభు. జిలా చూసారా ఎలా కనిపెట్టాను నేను. మీ గురించి మీకు బాగా తెలుసు. నన్ను మీరు హెరాస్ చేస్తున్నారు. మీరు మేజర్ పోక్సో కేసు చెప్పండి. ఓకే, కామన్ మ్యాన్. సార్ ప్లీజ్ వదిలేండి సార్. ఫ్రెండ్ బర్త్డే అంటే ఏదో 1-2 తాగాను సార్ అంతే. నెక్స్ట్ టైం నుంచి ఇలా అవ్వదు సార్, ప్లీజ్ సార్ వదిలేండి సార్. ఒకళ్ళు అయితే ఇంకోళ్ళు 2 లైట్లు తాగాను, 2 లైట్లకి ఇంత ఎక్కేసింది. ఏదో మిగిలిందని ఇంకొకటి ఫ్రెండ్ కూడా మిగిలిపోతే అది కూడా తాగేసాను అంతే. దీనికి ఇంత ఎక్కేసిందా? ఎంత వచ్చింది రీడింగ్? ఎంత వచ్చింది? అంతేం రాలేదు రీడింగ్. అయినా ఏంటి, కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్ కావాలి నాకు. డోంట్ టచ్, మీరు వెనక్కి జరగండి. ఉమెన్ కేసులో హెరాస్మెంట్ పెడతా. అసలు నీకు సెక్షన్ 1, 2, 3లో నేను నీ మీద కేసు వేయచ్చు తెలుసా? కెమెరాస్ పెడుతున్నారేంటి? కెమెరాస్ ఎందుకు? చెప్పే లిప్స్టిక్ వేసుకొస్తాను కదా నేను. ఇలా కామన్ మ్యాన్ రియాక్ట్ అవుతారు అని అనుకుంటున్నా. ఇది ఇంటర్వ్యూలో లేదండి, ఆడిషన్ లాగా ఉంది. నేను ఇక్కడ రేపు పొద్దున ఏదైనా సినిమా తీస్తే
అవును ఇలా చేస్తారండి. చేస్తారు కదా, ఆ జూబ్లీహిల్స్ రోడ్డు మీద ఆపినప్పుడు కెమెరాలు పెడుతుంటే కెమెరాలు పెట్టద్దని కాదు చెప్పి ఇప్పుడు మీరు చెప్పిన కెమెరాల దాకా వెళ్ళాడంటే దొరికాడు కదా దొరికాడని. వాడు. అంటే నేను తాగలేదని 2 పెగ్గులు ఎలా అంటాడా చెప్పను, ఎలా అంటాడు, కొన్ని కొన్ని ఎలా అంటాడు చెప్పండి. చెప్పండి. కామన్ మ్యాన్ కామన్. మీరు చెప్పినట్టు దొరికిన 2 పెగ్గు దొరికిన రీడింగ్ కి ఆ మనిషి ఎలా మాట్లాడతారు చెప్తారు. నేను తాగలేదు సార్, మీరు అనుకుంటున్నారు చప్పట్లు కొట్టకండి, మీరు కొడితే నేను తాగినట్టు నాకు అనిపిస్తుంది. ఒకసారి ఊదండి, ఒకసారి ఊదండి, ఊదాలి కదా, ఊదండి. మీరు ఊదకుండా ఏంటి, అదే ఊద ట్యూబ్ ఇక్కడ ఉంటే అక్కడెక్కడ ఊదుదాం కదా, ఇక్కడ పెట్టండి, అక్కడ ఎందుకు పెట్టారు. సరే పెట్టాను, 5 సెకండ్లు కంటిన్యూస్ ఇటు, అది మీరు తాగారని మీకే అర్థమవుతుంది. నేను ఎటు తాగినట్టు మీరు పెట్టట్లేదంటే మీరు కాదు, కామన్ మ్యాన్ చేసేది. అంటే మరి అంత తూగుతూనే మాట్లాడలేను కాబట్టి దొరికిన వాళ్ళు ఎలా మాట్లాడారో నేను చెప్పాలి, లేదా నన్ను అడిగాను. 2 కామన్ మ్యాన్ ఎలా చేస్తాడు, సెలబ్రిటీ ఎలా చేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ అదే మీకు, నెక్స్ట్ అదే. ఇప్పుడు సెలబ్రిటీస్ ఎలా చేస్తారు, ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి. కాదు క్వశ్చన్ ఏంటి, ఇఫ్ సెలబ్రిటీ ఎలాగా, సెలబ్రిటీ ఎలా రియాక్ట్. సరేరా నువ్వు చూసుకో, పోలీసు రేపు పొద్దున్న ఏదో విడిపించుకొని బయటకు వచ్చి నేను ఇంటికి వెళ్ళిపోతాను, డ్రైవ్ చేసుకుని వచ్చేస్తాను. పర్ఫెక్ట్. క్యాబ్ లో వెళ్ళిపోతాను. క్యాబ్ లో వెళ్తారా, అదే కార్ సీజ్. ఆ సెలబ్రిటీ డ్రైవర్ ఉంటాడు కదా, ఆబ్వియస్ గా డ్రైవర్ తాగడండి నాకు తెలిసి. ఏ సెలబ్రిటీ డ్రైవర్ తాగడు. మీకు వచ్చినే రాంగ్. డ్రైవర్ తాగరు. ఇఫ్ ది సెలబ్రిటీస్ ఆర్ డ్రైవింగ్ దెమ్ సెల్వ్స్, దే డోంట్ డ్రైవ్ ఫర్ దెమ్. వెంటనే లాయర్స్ కి ఫోన్ చేసేసి కాదు కానీ మీరు ఏం బ్రాండ్ తాగుతుంటారు ఎక్కువ చెప్పనండి. బాగా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ తాగనండి నేను అసలు తాగను. ఐ డోంట్ డ్రింక్. మీరు చాలా రియలిస్టిక్ గా ఆడపిల్లలు ఐ వాంట్ లేడీ కానిస్టేబుల్ రోడ్డు మీద మారం చేసేవన్నీ చేశారు. అంటే అసలు వాళ్ళు చూస్తేనే నాకు ఆ దేశం ఎట్టెళ్తుంది, ప్రపంచం ఏమైపోతుంది అసలు అనిపిస్తుంది. వాళ్ళు ఏమనంటే హ్యూమన్ రైట్స్ లేని పని గొడవ. అదే అంటే క్వశ్చన్ అని కొన్ని నేను అంటే కాదు, నాకు లేడీ కానిస్టేబుల్ కావాలి, నువ్వు నాకు టచ్ చేస్తే కేసు వేస్తా, విమెన్ కార్డ్ ప్లే చేసి. మినిమం ఉంటాయి కదండి ఉమెన్ కి, అవే కాస్త సేఫ్ పాయింట్ రికార్డెడ్ ఆన్ రికార్డ్ చక్కగా ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఉంచితే నేను నాకు బాగా తెలిసిన ఫెమినిస్ట్ కి మహిళా మండలికి చూపించాలని నా కోరిక. మాత్రం వచ్చరా ఎందుకో తీసేస్తారేమో అనిపిస్తుంది. లేదు ఉంచేద్దాంలేండి, ఎందుకంటే హర్ష గారి కోరిక మీదకు ప్లీజ్ ఇది కట్ చేయొద్దు, ఎడిటింగ్ లో ఉంచేద్దాం. అంటే నాకు కాంట్రవర్సీ అయి నన్ను వేసేస్తారేమో, ఎందుకు పాపులర్ అయిపోతారండి. ఎన్ని జన్మలు ఎత్తే రావాలి. చూడండి ఇలా కాంట్రవర్సీతో పాపులారిటీ మీరు అవుతారు. చూడండి మీరు వద్దనుకుంటే కాదు, చూసారా మీకు కావాలని తెలిసిపోయింది. ఇది ఇది కాదు ఇలా అనుకుంటా. సీన్ గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. సుందరి సాంగ్ బ్యాక్గ్రౌండ్ లో మన ఇంటర్వ్యూ 3వ క్వశ్చన్ కి. ఓకే, అంటే నెక్స్ట్ డే ఫ్రెండ్ కి బ్రో తాగకు బ్రో అని కూడా మనము సలహాలు ఇస్తాం కామన్ మ్యాన్ లాగా. అయితే అలా ఎవరు ఇవ్వరండి, ఆ రూట్ లోకి వెళ్ళొద్దు. నెక్స్ట్ క్వశ్చన్ వినాలి, క్యూరియస్ గా ఉంది ప్లీజ్. ఈ రోజుకి ఇంకో క్వశ్చన్ వెళ్ళిపోదాం.